ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా. ఇలా జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ నిన్న కేసీఆర్ గారి సమక్షంలో కండువా కప్పుకున్నారు. జిల్లా పార్టీ ఆఫీసులో కండువా కప్పుకొని బాజాప్తాగా ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నారు. అసలు నీ ఏ పార్టీ నాయనా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మొన్న ప్రెస్ మీట్ పెట్టినాం. నీ చుట్టుపక్కల అందరేమో కాంగ్రెస్ కండువాలు కప్పుకొని కూర్చున్నారు. నువ్వు ఒక్కనవే కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు, మరి బీఆర్ఎస్ కండువా కప్పుకోలేదు. అటు ఇటు కానీ ఎమ్మెల్యేవు నువ్వు, నీకు భయం అవుతుంది. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నా కూడా నువ్వు అసంతృప్తిగానే ఉంటావు. ఇవాళ బీఆర్ఎస్ లోకి వచ్చినా కూడా నీకు భయం అవుతుంది. ఇళ్ళకి వచ్చిన అసంతృప్తి. మాకెవరికి అసంతృప్తిగా లేము, ఇది వాస్తవం. మరి మీడియా ద్వారా నీకు మరొక్కసారి చెప్తా ఉన్నాం, నీకు భయం పుడుతుంది. ఉద్యమకారులైనా బీఆర్ఎస్ శ్రేణులైనా కూడా కేసీఆర్ గారి నిర్ణయాన్ని శిరస వహించేటువంటి మరి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులే తప్ప ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు. అది నువ్వు నీ ఉనికి చాటుకోవడానికి, నువ్వు రెచ్చగొట్టడానికి చేస్తున్నటువంటి వెక్కిలి చేష్టలు మానుకో. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక ఆడబిడ్డను మొన్న ఏ విధంగా అయితే నువ్వు వక్రీకరించి మాట్లాడినావో ఇవాళ నేను మళ్ళీ ఒక్కసారి నీకు సవాల్ విసురుతా ఉన్నా. నువ్వు నిజంగా బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ అటు ఇటు గాని ఎమ్మెల్యే మొన్న మీ శాసనసభ స్పీకర్ కూడా మరి అటువైపు ఎందుకు కూర్చున్నావు అంటే బాత్రూమ్ దగ్గర ఉందని కూర్చున్నా అని చెప్పేసి మాట్లాడినటువంటి చిన్న సంకుచిత మాటలు మరి గుర్తుకొస్తాయి. నువ్వు బీఆర్ఎస్ అయితే ఇప్పటికైనా కూడా మరి బీఆర్ఎస్ వాళ్ళందరూ ఒకవైపు కూర్చుంటారు. శాసనసభ్యులు కండు వేసుకొని మరి బీఆర్ఎస్ శాసనసభ్యులు కూర్చునేటువంటి పక్క ఎందుకు కూర్చుంటలేవు?